మన రైతులు ఈ వర్షం ముందు మనకి వేడి వల్ల వచ్చిన విల్టు వల్ల చాలా ప్రాంతాల్లో ఊళ్ళు వదిలేసుకోవడం జరిగింది. దానికి మనం మైక్రో షీల్డ్ ఇవ్వడం జరిగింది. మైక్రో షీల్డ్ అయితే వెంటనే మనకి వేరుకులను ఆపేయడం జరిగింది. అలా ఎంతోమంది రైతులనైతే సేవ్ చేయడం జరిగింది ఈ మైక్రో షీల్డ్. అది అంతకుముందు ఉన్నటువంటి వేడి వాతావరణం వల్ల వచ్చేటువంటి వేరుకుళ్ళుడికైతే సరిపోయిద్ది గానీ, ఇప్పుడు వర్షం పడ్డ తర్వాత 2, 3 రోజులు గ్యాప్ తోటి ఉరకెత్తడం, ఎక్కడికక్కడ చెట్లు నల్లరేగడి భూములైతే మరీ దారుణంగా ఉరకెత్తిపోయి ఉన్నాయి. అవి రేపు మాపు చనిపోయే విధంగా వడబడిపోయి ఉన్నాయి. వీటన్నిటికి మళ్ళీ ఇప్పుడు మైక్రో షీల్డ్ ఇవ్వకూడదు. ఎందుకంటే మళ్ళీ వేడి పెరిగి ఉన్న వేరు వ్యవస్థ మళ్ళీ డ్యామేజ్ అయ్యి సచ్చిపోద్ది. అందుకోసం మళ్ళీ కూలింగ్ అవుతూనే అంటే నష్టాన్ని పెరగకుండా చేస్తూ, వేరుని కాపాడుతూ, వేరుకి మళ్ళీ బలమిస్తూ ఆహ్, ఫర్దర్‌గా కొత్త మొక్కకు రాకుండా ఈ వడబట్టం, ఈ ఉరకెత్తటం ఇవన్నీ లేకుండా చేయాలంటే మనకి 3 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవి వాడాలి. ఇవి డ్రించింగ్ అన్నా చేయాలి. లేకుంటే మనం డ్రిప్ ఉంటే డ్రిప్‌లో అన్నా వదులుకోవాలి. ఇట్లా చేస్తేనే మనకి బెస్ట్ రిజల్ట్ ఉంటది. అది మనకి మొదటగా మనం బ్లాక్ గోల్డ్ దీనివల్ల ఇది వేరు విపరీతంగా పెరగడంతో వేరు డెవలప్ అవ్వడంతో పాటు ఇమ్యూనిటీ పవర్‌తో పాటు కొత్త ఏరు పుట్టడానికి సహాయపడుతుంది. ఈ బ్లాక్ గోల్డ్ అనేది. ఉరకెత్తిన ప్రాంతంలో కూడా ఉరకెత్తకుండా చేసే కెపాసిటీ బ్లాక్ గోల్డ్‌కుంది. అందువల్ల ఈ బ్లాక్ గోల్డ్ తప్పకుండా ఎకరానికి 2 కేజీలు దానికి తర్వాత ఏఎంసీ బ్లాక్ గోల్డ్ ఒక 2 కేజీలు, ఏఎంసీ అనేది ఎకరానికి 2 లీటర్లు డ్రించింగ్ చేయాలి. లేదా ఇసుకలో కలిపి లేదు. ఎందుకంటే ఆల్రెడీ తేమతో ఉన్నాయి కాబట్టి నల్లరేగడి భూములు స్ప్రేయింగ్ అన్నా చేయాలి. దీన్ని బ్లాక్ గోల్డ్‌ని, వ్యామ్‌ని 3 కలిపి స్ప్రేయింగ్ అన్నా చేసుకోవాలి. స్ప్రేయింగ్ చేయలేని పరిస్థితులు ఉంటే డ్రించింగ్ చేసుకుంటే ఇంకా బావుంటుంది. డ్రిప్ ఉంటే డ్రిప్‌లో ఇచ్చుకోవాలి. ఇది కూడా ఎకరానికి 2 లీటర్లు ఈ ఏఎంసీ ఇవ్వాలి. ఎందుకంటే ఇందులో 14 రకాల బ్యాక్టీరియాలు ఉండటం వల్ల నైట్రోజన్ ఫిక్సింగు, భాస్వరం ఫిక్సింగ్‌తో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌ని, విల్ట్‌ని అంటే వడబడే గుణాన్ని తగ్గిస్తూ వేరుని మాత్రం చాలా యాక్టివేట్ చేస్తా ఉంటది. ఈ ఏఎంసీ వాడటం వలన ఇది ఎకరానికి 2 లీటర్లు ఇది కూడా ఇక్కడి నుంచి మనం వాడాలి. దీనికి తోడు వ్యాము కూడా మీకు తెలుసు. వ్యాము ఎంత పనితనం ఉంటదనేది. వ్యాము ఎందుకు ఉపయోగపడతదని కూడా తెలుసు. ఇది ఇది మంచి గ్రోత్ అండ్ బయోస్టిమ్యులెంట్, ఇంక్రీజ్ ద ప్లాంట్ ఇమ్యూనిటీ, మనకి ఎఫెక్టివ్ కంట్రోల్ ఆఫ్ ప్లాంట్ డిసీజ్ అండ్ వేరుకు సంబంధించినటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని రెక్టిఫై చేస్తూ, కంట్రోల్ చేస్తూ, వేరుకి ఫుల్ ప్రొటెక్షన్ ఇవ్వడం వల్ల వ్యాము ప్రధాన పాత్ర పోషిస్తుంది. న్యూట్రిషన్ అప్‌టేకరు. సో, ఈ వర్షం వల్ల నీరు అధికంగా నిలబడి, వడబడిపోయి అంతే చనిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు వ్యాము, బ్లాక్ గోల్డ్, ఏఎంసీ ఈ 3 మోస్ట్‌లీ ఇంపార్టెంటు. ఎకరానికి 2, 2 చొప్పున మనం డ్రించింగ్ చేసుకొని, డ్రిప్ ఉంటే డ్రిప్‌లో ఇచ్చుకుంటే తప్పకుండా ఉరకెత్తే మొక్కలు, చనిపోయే మొక్కలు కూడా మళ్ళీ యాక్టివేట్ అయ్యి, కొత్త మొక్కలు కూడా రాకుండా ఉంటది. సో, ఈ ప్రయత్నం మీరు చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా